మన లైఫ్‌లో జరుగుతున్న కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. ఒక భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి ఒక 10 సంవత్సరాలైంది పెళ్ళయి పిల్లలు లేరు. సో, దేవుడు దయదలిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నందుకు వాళ్ళకి పిల్లలైనరు. ఆ భార్య డెలివరీకొచ్చింది. డెలివరీకి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి, ఈ భర్త ఎవరైతే ఉన్నాడో అతను గాని, ఆ భార్య గాని, ఆ కుటుంబ సభ్యులు గాని వెళ్ళి, డాక్టర్ మీరేంటోళ్ళు? మీరు మరి పలానోళ్ళైతే మాకు సర్జరీ చేయొద్దని అడుగుతారా? అడుగుతారా చెప్పండి. అడగరు. రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను ఉన్నాడు. తనకి అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. ఒక 5-10 మినిట్స్‌లో అందుబాటులో ఉండాలి అనంటే పక్కన ఒక పేషెంట్ ఉండి నేను ఇస్తాను అని అన్నాడు. మరి తన బ్లడ్ నీ బాడీలోకి ఎక్కుతుంది కదా! అప్పుడు తనని అడుగుతావా? నీదేంటి? నువ్వెవరు అని? అడగరు. సరే ఇంకొక చిన్న పిల్లోడున్నాడు. చిన్న పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటిలేటర్ పైన పెడుతున్నారు. సో, పెట్టేటప్పుడు మరి ఆ వెంటిలేటర్ డొనేట్ చేసిన ఎవరో ఒకతను రాసుంది తన పేరు. పలానోళ్ళు ఇది డొనేట్ చేశారు. మా బాబుని వెంటిలేటర్‌లో పెట్టాం అని మీరు అడుగుతారా? అడగరు. కానీ ఎందుకండి మీకు మరి? మీకు ఇల్లు కిరాయికి ఇవ్వాలనంటే చాలా కష్టమైతది ఎందుకని? అక్కడేం తప్పొస్తుంది? మరి అదే మీరు ట్రీట్మెంట్ తీసుకునే చోట, బ్లడ్ తీసుకునే చోట ఎందుకో అడగరు? మీకు యాక్సిడెంట్ అయి పడిపోయారనుకోండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ముట్టుకున్నారనుకోండి, నన్ను ముట్టుకోకు, మా వోళ్ళొచ్చి నన్ను ముట్టుకొని హాస్పిటల్ తీసుకుపోతేనే నేను బ్రతుకుతాను, చచ్చిపోయినా పర్వాలేదు అంటారా? అనరే. ఎందుకని? మరి ప్రాణం దగ్గరికొచ్చేసరికి మాత్రం పనికిరానిది ప్రతిరోజు జీవితంలో ఎందుకు పనికొస్తది? పుట్టేటప్పుడు పనికిరానిది ప్రతిరోజు జీవితంలో ఎలా పనికొస్తది? కాటికి పోయేటప్పుడు పనికిరానిది మరి ప్రతిరోజు జీవితంలో ఎందుకు పనికొస్తది? ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా దేని గురించి మాట్లాడుతున్నాను. ఇదేది కాంట్రవర్సీ కోసం కాదండి. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిన దాని గురించి జనాలు కొంచెం అర్థం చేసుకుంటున్నారని. అందరి గురించి అనట్లేదు. కొంతమంది ఉన్నారు. వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వాళ్ళని తప్పనట్లేదు నేను. కానీ అర్థం చేసుకోండి. వాళ్ళని మనుషుల్ని మనిషిలాగా చూసుకోండి. ఒకవేళ మీకు అటువంటి భేదాభిప్రాయాలు ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోండి. సైలెంట్‌గా పక్కకి వెళ్ళిపోండి. అంతేకాని ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళని హర్ట్ చేయడము, ఆది విషయాన్ని పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం మాత్రం చేయకండి.